పొన్నాల గ్రామంలో వారం రోజులుగా జరుగుతున్న అఖండ భవ్య జ్ఞానేశ్వరి పారాయణ సప్తాహ వేడుకలు సోమవారంతో ఘనంగా ముగిశాయి. గ్రామంలో శ్రీ సద్గురు బాబుజీరావు బాబా సప్తాహ వేడుకలు వారం రోజుల పాటు భజన, సంకీర్తన, ప్రవచనాల నడుమ కొనసాగాయి. చివరి రోజు బాబా పల్లకిని డప్పు చప్పుల మధ్య ఊరేగించి ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర చేపట్టారు. దహీ హుండిని పగలగొట్టి మహాప్రసాదం పంచిపెట్టారు. మహా అన్నదానాన్ని చేపట్టారు. మండలంతో పాటు మహారాష్ట్ర నుంచి బాబా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వేడుకలో భాగస్వాములయ్యారు. సద్గురు అడుగుజాడల్లో నేటి యువత నడవాలని భక్తులకు పిలుపునిచ్చారు. కంప్యూటర్ యుగంలో కూడా తమ సంస్కృతిని మర్చిపోకూడదనే ఉద్దేశంతో పొన్నాల గ్రామంలో గత 25 సంవత్సరాల నుండి సప్తాహ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు గ్రామంలో 65 జంటలు బాబా ఉపదేశాన్ని తీసుకున్నారని పేర్కొన్నారు. భక్తి మార్గంతోనే మనిషికి ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే గత 20 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి జ్ఞానేశ్వరి పారాయణ సప్తా ఈ సంవత్సరం కూడా డిసెంబర్ 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు సప్తా నిర్వహించడం జరిగింది. ఈరోజు సప్తా ముగింపు మరియు దయాంది కాల మరియు మహాప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. గ్రామాల నుంచి బాబా గారి శిష్యులు మరియు భజన బృందాలు వచ్చి పాల్గొనడం జరిగింది. గతంలో మన భారతదేశంలో హిందూ సాంప్రదాయం కానీ ప్రాచీన కాలం నుండి సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైనటువంటి మన దేశంలో రాను రాను అభివృద్ధి పేరు చెప్పి టెక్నాలజీ కంప్యూటర్ యుగంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆ సంస్కృతి సాంప్రదాయాలన్నీ దూరమవుతున్న సమయాన ఈ బాజీరావు బాబా గారు నెలకొల్పినటువంటి జ్ఞానేశ్వరి పారాయణ సప్తాహ కార్యక్రమం ద్వారా ఈ సమాజానికి, నవతరానికి మొత్తానికి అందరికీ భజనలు కానీ, సంకీర్తనలు కానీ, ప్రవచనాలు కానీ మొత్తం అన్ని సాంస్కృతిక కార్యక్రమాలన్నీ తీసుకోవడం वల్ల భావితరాలకు ఒక మంచి సంస్కృతిని అందించడానికి प्रसादाचा कार्यक्रम आहे. कारण आपण पाहतो 7 सेल्सिअस हवामान असताना सुद्धा एवढ्या थंडीतही संपूर्ण पवनाला गाव या कार्यक्रमात 7 दिवस थंडीची पर्वा न करता, शरीराची पर्वा न करता या भक्ती मार्गात एवढं सहकार्य करत आहे. म्हणजे याच्या मागे साधू संत